కార్మిక కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికులకు వెంటనే జై కార్మిక జై కార్మిక కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జై కార్మిక జై కార్మిక భవన నిర్మాణ కార్మికులకు వెంటనే బిఎన్ఆర్కేఎస్ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాం. మేము గత 4 years నుంచి కూడా కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. గత 2 years బ్యాక్ కూడా మేము ఒక కార్మికులందరం ఏకదాటి మీదకి వచ్చి కలెక్టర్ గారికి కొన్ని డిమాండ్ల రూపంలో వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము పెట్టిన డిమాండ్ను ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేకపోయింది ప్రభుత్వం. మరి ఈనాడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. మరి ఈ రోజైనా వచ్చిన ప్రభుత్వం మా కార్మికుల సమస్యలు తెలుసుకొని మా కార్మికుల కష్ట సుఖాలను అర్థం చేసుకొని కార్మికులకి మేము పెట్టిన డిమాండ్లను పరిగణలో తీసుకొని మా అందరి కార్మికుల సోదరులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేము పెట్టిన డిమాండ్లలో గత 2009 నుంచి కార్డులు మా ప్రతి ఒక్క కార్మికుడికి ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 48,000 కార్మిక సోదరులకు కార్డులు ఉన్నాయి. కానీ వాటిల్లో రెన్యువల్ అయినటువంటి కార్డులు 2009లో రెన్యువల్ కావట్లేదు కొన్ని. అవి అన్నీ కూడా రెన్యువల్ కావాలని చెప్పి మేము డిమాండ్లు పెట్టినాం. డిమాండ్లు ఇంతవరకు నెరవేరలేదు. మరి ఇవాళ జై జవాన్ జై కిసాన్ అంటున్నారు. జై జవాను జై కిసాన్ అంటే వాళ్ళు దేశానికి వాళ్ళు రక్షణగా ఉంటున్నారు, దేశానికి అన్నదాతలు అన్నం పెడుతున్నారు. కానీ ఇవాళ జై జవాన్ జై కిసాన్ కాకుండా జై భవన కార్మిక అనేది కూడా ముఖ్య ఉద్దేశం ఇది. మరి ఆ రోజు అన్నదానం పెడుతున్న రైతును జై కిసాన్ అన్నారు, జై జై జవాన్ అంటే రక్షణ దళం అన్నారు. మరి గూడులు ఏర్పరుస్తున్నటువంటి కార్మికులు కూడా దాంట్లో ఒకటి భాగంగా అని చెప్పి మేము అందరం గుర్తిస్తూ ఉన్నాం. ఇవాళ అసెంబ్లీ కట్టింది మేమే, సచివాలయాలు కట్టింది మేమే, పార్లమెంటు భవనం కట్టింది మేమే. కానీ గూడు కట్టేవాడి గోడు ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. మరి ఇవాళ 2009 నుంచి కార్డులు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి కూడా కొంతమందికి రెన్యువల్ లేవు. వాళ్ళు ఎవరైనా బెనిఫిట్ పొందాలి అంటే ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు రెన్యువల్ అయినటువంటి చలాని ఉంటేనే వాళ్ళు అర్హులు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ 2009 నుంచి కూడా ఈయాటి వరకు ఆన్లైన్లో అన్ని రెన్యువల్ ఉన్నాయి, కానీ రసీదులు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో రసీదు ఉంది, కానీ ఆ రసీదు చెల్లదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా కూడా కార్డు ఉన్న ప్రతి ఒక్క కార్మికుడిది పరిగణనలోకి తీసుకొని చెలాను కాకుండా కార్మికుడిని కార్డు పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ను అందే విధంగా చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. జై కార్మిక.